ఇందువదన కుందరదన వావ్! మన శంకర వరప్రసాద్ మూవీ రివ్యూ ఇది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రివ్యూలో 2 hours 44 రన్ టైమ్ తోటి, అంటే 164 minutes తోటి మూవీ అయితే ఉంది. మూవీలో మెయిన్ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది సెకండ్ హాఫ్ కన్నా. అంటే మనకు ఫస్ట్ హాఫ్ నుంచి వెళ్ళి ఆ కామెడీ అంతా మనం చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో అది రిపీటెడ్గా అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు సెకండ్ హాఫ్ చాలామంది నచ్చకపోవచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్లీ చిరంజీవి గారి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్లో మెయిన్లీ హుక్ స్టెప్ సాంగ్ అయితే స్టాండ్అవుట్ అయిపోయింది. చాలామంది సీట్లలో కూర్చోలేదంటే నమ్మండి, అంటే చాలా ఎంజాయ్ చేసారు. బట్ ఇది చాలామంది క్రింజ్గా అనిపించచ్చు. ఎక్కడ పడితే అక్కడ సాంగ్స్ ఉన్నాయి అది ఇదని కొందరు రివ్యూలో చెప్తారు. కానీ బట్ చిరంజీవి గారు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే 2.5 years తర్వాత మూవీ వచ్చింది. అండ్ అంతా మంచిగా ఆ వయసులో కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎవరికైనా డ్యాన్స్ చేయకుండా ఉండలేరు. అండ్ ఇంకా ఎక్కడెక్కడ నచ్చిందంటే మెయిన్లీ పాజిటివ్స్ మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సినిమాలో అసలు అనిరుల్ రావిపూడి ఎవరి దగ్గర నుంచి ఏం లాక్కోవాలి, ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోవాలి, చాలా చాలా తెలిసిన వ్యక్తి. ఇది సంక్రాంతి పండుగ కోసం తీసినట్టే ఉంది సినిమా మొత్తం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పండుగను ఉద్దేశించి, అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఎట్లా ఫ్యామిలీ అంటే మేము గుర్తొచ్చింది. ఆల్రెడీ అనిల్ రావిపూడి ఎవరో ఫ్యామిలీ ఆడియన్స్ అదంటే మిగిలిన వాళ్ళందరూ మరి రోడ్డు మీద పెరిగినట్ట అని ఒక కామెడీగా అది వచ్చింది బయటికి. బట్ ఫ్యామిలీ అంటే అందరం ఫ్యామిలీయే కదా, మనం ఎవరైనా కానీ అందరం ఫ్యామిలీయే కదా. సో అందరూ కూడా రావాలి సినిమాకి అని చెప్పి ఆయన చెప్పిండు. సో అది పక్కన పెట్టేస్తే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా మెచ్చుకుంటారు, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత స్టఫ్ ఉంది ఇందులో. బుల్రాజు క్యారెక్టర్ ఉంది కదా, బుల్రాజు పుట్టి ఆయన చిన్నోడు, ఆయన కూడా మంచిగానే యాక్టింగ్ చేసిండు. ఆయనతో చిరు సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకరి పేరు సచిన్ కేడ్కర్, ఆయనతో కూడా కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి చిరంజీవి గారిది. అండ్ ఇంకా రాసుకున్నా చాలా వరకు ఫస్ట్ హాఫ్లో మనకు బోర్ కొట్టించకుండా కొన్ని చోట్ల కొంచెం డల్గా ఉన్న, ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు కొంచెం అది రిపీటెడ్ మోడ్లో అనిపిస్తుంది. ఆ విలన్ కూడా అంత స్ట్రాంగ్గా అనిపించకపోవచ్చు. అండ్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి వెంకీ వచ్చినప్పుడు కొంచెం అట్లా ఏదో అనిపిస్తుంది, కానీ మళ్ళీ అంత స్టాండ్అవుట్ అనిపించలేదు. వెంకీ గారు ఉన్నా కూడా, వెంకటేష్ గారు ఉన్నా కూడా. సో ఓవరాల్గా ఎలా అనిపించిందంటే సినిమా మాత్రం సంక్రాంతికి ఇది బ్లాక్ బస్టర్ కొట్టపోతుంది. అంటే ఎవో యావరేజ్ మూవీ అయినప్పటికీ నా దృష్టిలో. బట్ చాలామంది ఉన్న దాంట్లో బెస్ట్ ఎత్తుకుంటారు కాబట్టి పక్కా అనిల్ రావిపూడికి మళ్ళీ కంటిన్యూస్ హిట్ పడబోతుంది. ఇది హిట్టే, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఇలా చాలా వరకు సినిమాటోగ్రఫీ విషయం గురించి మాట్లాడుకో. సినిమాటోగ్రఫీ కొంచెం సెట్ అవ్వలేదు, అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. సినిమా మొత్తం ఓవర్ షూట్ రన్ అవుతుందంటే చిరంజీవి గారు. సో ఆయననే హీరో ఆయననే కాబట్టి ఆయన చుట్టూ నడుస్తుంది అని మీరు అనుకోవచ్చు. బట్ అంత ఆ వయసులో కూడా అసలు ఇంత కూడా ఏర్పడకుండా, మనకు ట్రైలర్ చూసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మంచిగా లేదు, అదంతా ఏర్పడుతున్నాయి, అంత క్లారిటీ లేదు, అంత నాకు తెలిసి డౌట్ కొడుతుందని చాలామంది అన్నారు. బట్ లేదు, సినిమాలో చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంది, అద్భుతంగా డ్యాన్స్ ఉంది, అన్ని రకాలుగా మెప్పించిండు చిరంజీవి గారు. సో ఆయననే అండ్ నయనతార కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక మూవీకి, ఒక ఫెస్టివల్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అనిల్ రావిపూడి దించాడు. మన ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. స్టిల్ ఈ సంక్రాంతికి అంటే ఉన్న సినిమాల్లో నిలవబోయే సినిమా ఇదే. హిట్ కొట్టిండు, బ్లాక్ బస్టర్ చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా సినిమా చూసినట్లయితే కమెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు రికమెండ్ చేస్తున్న సినిమా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఏ ఒక్క సీన్ కూడా. సినిమా అంటే మన చిరంజీవి గారు చాలా స్లోగా ఎంట్రీ ఇస్తారు, అంటే సింపుల్గా ఎంట్రీ, ఆ తర్వాత సాంగు, అంటే సిచ్యువేషన్స్ను బాగా రాసుకున్నాడు అనిల్ రావిపూడి. ఆయనకు ఎక్కడి నుంచి ఏది రాబట్టాలో, ఎవరి దగ్గర నుంచి ఏది రాబట్టాలో. అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయినా, చాలాసార్లు అంటే కొన్ని డైలాగ్స్ రాసుకున్నారు ఎందుకో, అవి చాలా మీమ్ మెటీరియల్ అవుతుంది. మీమ్ అంటే అంటే కొందరు ట్రోలర్స్ ఉంటారుగా, వాళ్ళకు సమాధానం చెప్పేలాగా కూడా ఉన్నాయి డైలాగ్స్. సో అవన్నీ సినిమాలో పెట్టిండు. అన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ లాక్కొని వచ్చి ఈ ఇందువాదన కుందరాదన వావ్ కానీ ఇలాంటి చాలా డైలాగ్స్ పెట్టిండు. సో ఓవరాల్గా అయితే సినిమా
సూపర్గా ఉంది. బట్ సెకండ్ హాఫ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. మీరు చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.